అనపర్తి నియోజకవర్గం అనగానే ఇప్పుడు అందరికీ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త మంచి ఇది కనపడుతోంది. అయితే అక్కడ సత్యసూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. గతంలో అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీరిద్దరి మధ్య దాదాపుగా ఒక పెద్ద యుద్ధం కొనసాగింది. 2019 నుంచి 24 మధ్యలో రాజకీయ యుద్ధం వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఫైట్ నడిచింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ బలంగా ఆశించాడు. ఆ టికెట్ బీజేపీకి వెళ్ళింది. బీజేపీకి వెళ్ళిన తర్వాత ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా వేయడానికి కూడా సిద్ధమయ్యారు. చివరికి తెలుగుదేశం పార్టీ బీజేపీ మాట్లాడుకొని ఆయన్ని బీజేపీ క్యాండిడేట్ విత్డ్రా చేసి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ఉన్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి బీజేపీ ఆ సీటు ఇవ్వటం జరిగింది. ఒక వ్యక్తికి బలము ఎంత ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం బీజేపీ కన్విన్స్ అయ్యి ఆయనకు ఆ సీటు ఇవ్వటం వలన ఆయన ఇప్పుడు ఆ బరిలో నిలబడ్డారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒక గమనించాల్సిన అంశం, మామూలుగా అయితే సత్యసూర్యనారాయణ రెడ్డి రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అయితే మామూలు ఫైట్ ఉండేది. ఎప్పుడైతే ఆ సీటు బీజేపీకి వెళ్ళటం, ఈయన పోరాటం చేయటం, వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు మొత్తం కలిపి ప్రచారానికి వెళ్ళి రోడ్డు మీద దండం పెట్టడం, ఈయన సీటు రాకపోవటం ఏంది, ఇంత కష్టపడిన వ్యక్తి ఇంత పోరాడిన వ్యక్తి ఆయనకు సింపతి గెయిన్ అవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చాలా కలిసి వచ్చేటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ అక్కడ ఎవరైతే సత్యసూర్యనారాయణ రెడ్డి మీద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే అక్కడ గెలవడం అనేటువంటి చాలా కష్టసాధ్యమైన అంశం. కానీ ఆయనకు విపరీతమైనటువంటి ఒక సింపతి క్రియేట్ అయింది పొలిటికల్గా. ఖచ్చితంగా ఆయన గెలిచేటువంటి అవకాశాలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఎక్కువగా ఉన్నాయి. బట్ కానీ నేరో అంటే ఎప్పుడు కూడా అక్కడ వెరీ టఫ్ ఫైట్ ఉండిద్ది. ఇక్కడ మనం ఒకసారిగా మనం గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో అనపర్తిలో కనుక 2019 ఎన్నికల్లో 1,11,771 ఓట్లు సత్యసూర్యనారాయణ రెడ్డికి వచ్చినాయి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి 56,000 ఓట్లు వచ్చినాయి. అంటే రాష్ట్రంలోనే అత్యధిక రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పులివెందుల తర్వాత అనపర్తి నియోజకవర్గానికి ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఏది రెడ్డి సామాజిక వర్గ పరంగా పులివెందుల తర్వాత హైయెస్ట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మరి అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ జనసేనకు కూడా 12,000 వచ్చినాయి. 12,000 ఈ 56,000 కలిపినా కూడా దాదాపు 69,000 అవుతున్నాయి. లేదు సార్, 55,000 11,000 పోతే 44 మెజారిటీ వైసీపీ 44 ఈ రెండు కలిపితే నేను చెబుతుంది. సరే, అట్లాంటి పరిస్థితి అక్కడ ఉంది. బట్ కానీ ఆయనకి ఇప్పుడు వచ్చినటువంటి ఒక పొలిటికల్ వేవ్ ఆయనకు బాగా కలిసి వచ్చేటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎవరైతే నల్లిమెల్లి మూలారెడ్డి గారు అంటే రామకృష్ణారెడ్డి గారి ఫాదరు, ఆయన 4 సార్లు కంటిన్యూగా అక్కడ ఎమ్మెల్యే. 4 సార్లు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే. ఈయన ఒకసారి ఎమ్మెల్యే 5 సార్లు, రేపు గెలిస్తే 6వసారి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ సుదీర్ఘంగా రాజకీయాలలో అక్కడ ఒక బలమైనటువంటి ఇప్పటివరకు కూడా ఎక్కడ ఒక చిన్న అది అంటే ఆయన సర్వీస్ గురించి కానీ ఆయన దీని గురించి కానీ మనకంటే అక్కడ ప్రజలు ఎక్కువ చెబుతారు. అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద కొన్ని ఎలిగేషన్స్ రావటం, కొన్ని వివాదాలు రావటం, కుటుంబ పెత్తనం పెరిగిందంటాం, ఇట్లాంటి చాలా కూడా అక్కడ కనపడుతూ ఉన్నాయి. బట్ ఏదైనప్పటికీ ప్రజల్లో అయితే ప్రజలు నల్లమిల్లికి ఇది చేస్తే పరిస్థితి ఉంది. బట్ ఎడ్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉంది. ఒక ఫైట్ కూడా కొంత కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది.